హలో అండి. ఇవాళ లో బడ్జెట్‌తో బర్త్‌డే డెకరేషన్ ఎలా చేసుకోవాలో, అది కూడా పేపర్స్‌తో వితౌట్ బెలూన్స్, బెలూన్ డెకరేషన్ అన్నట్టు. ప్రతిసారి ఒకటే రకంగా డెకరేషన్ చేస్తే పిల్లలకు కూడా అంత బాగా అనిపించదు కదా! అది మనమే రెడీ చేసుకుంటుంటే పిల్లలకు కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తది. వాళ్ళు కూడా మనతో పాటు వాటిని ఏదో తయారు చేయాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తది. ఓకే అండి. నేనైతే బ్లూ కలర్ ఇలా డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే బ్రైట్‌గా అనిపిస్తది కదా వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇప్పుడు ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మన పిల్లల ఇంగ్లీష్ లెటర్స్ తెలుగు లెటర్స్ అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చేసుకుంటున్నాను ఇలా ఫ్లాగ్స్ టైప్‌లో. మనం నార్మల్‌గా యూజ్ చేస్తాం కదా పేపర్ ప్లేట్స్. ఆ పేపర్ ప్లేట్స్ సిల్వర్ ప్లేట్స్ యూజ్ చేసుకొని నేను ఈ డెకరేషన్‌కి యూజ్ చేయబోతున్నాను. చూసారు కదా! మా బాబుకైతే 6 లెటర్స్ కాబట్టి నేను 6 ఫ్లాగ్స్ లాగా చేసుకున్నాను వీటిని. నెక్స్ట్ ఈ సిల్వర్ ప్లేట్స్‌లో లోపల సర్కిల్‌ని చూసారు కదా! ఆ పేపర్ ప్లేట్స్‌లో లోపలున్న సర్కిల్‌ని నేను పైన స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సర్కిల్ బయటకొచ్చేస్తుంది కదా! ఇట్లా సర్కిల్ టైప్‌లో వచ్చేసింది కదా! బయట ఔటర్ పార్ట్ లాగా. దాన్ని తీసి నేను కింద స్టిక్ చేస్తానన్నట్టు. ఆ స్టిక్ ఇక్కడ బయట ఉండే సర్కిల్‌కి మనము లెటర్స్ అనేటివి యాడ్ చేస్తాము. అప్పుడు ఆ లెటర్స్ అనేటివి లుక్ వచ్చేస్తది బాగా. చూసారు కదా! ఇలా ఒకటి ఒకటి ఇప్పుడు అర్థమై ఉంటది మీకు. పైన సైడ్ ఇన్నర్ సర్కిల్, కింద సైడ్ ఔటర్ సర్కిల్ ఇలా ఒక్కొక్కటి అన్నీ రెడీ అయితే చేసేసుకున్నానండి. చూసారు కదా! వీటన్నిటిని ఒక్కొక్కటి ఫెవికాల్‌తో స్టిక్ చేసుకుంటూ నీట్‌గా ఆ కింద బ్లూ కలర్ పార్ట్ అనేది కనిపించకుండా అలా నీట్‌గా స్టిక్ చేసేసుకోండి. ఇలా నేనైతే 6 చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏదైనా పర్వాలేదు ఒక థ్రెడ్ లాంటిది ఒకటి జాయిన్ చేసి ఇలా ఒకటి జాయిన్ చేసేసుకోండి. చూసారు కదా! ఇలా రెడీ అయిపోయింది. నేనైతే ఒక డ్రెస్‌ది థ్రెడ్ ఉండింది దాన్ని చేశాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇది కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే సిల్వర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాం కదా సర్కిల్. దీంట్లో ఈ డార్క్ కలర్ అయితే లెటర్స్ బాగా కనిపిస్తాయి. మీరు ఒకవేళ తెలుగులో చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. కాకపోతే తెలుగు అక్షరాలు అనేటివి అందరికీ సరిగ్గా రావు కదండి రాయడానికి ఈజీగా. ఇంగ్లీష్ అయితే ఈజీగా వస్తది. ఇలా ఒకటి నేను కట్ చేసుకున్నాను. 6 కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు గనక పేపర్ ప్లేట్స్ బదులు వెరైటీది ఏదైనా ఓకే సర్కిల్ లాగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పేపర్ ప్లేట్స్ అయితే మన దగ్గర రెగ్యులర్‌గా ఉంటాయి కదా! వైట్ అయినా. మనం ఒకవేళ డార్క్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే వైట్ లెటర్స్ తీసుకోండి. అలా ఆపోజిట్ కలర్స్ అయితే కొంచెం ఫోటోస్‌లో కూడా బాగా అనిపిస్తుందన్నట్టు. చూసారు కదా! ఇలా నేను అన్ని లెటర్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్ అనేటివి మనకి ఫోటోస్‌లో బాగా అనిపిస్తాయి. నేను అందుకే ఫ్లాగ్స్‌కి దీనికి డార్క్ కలర్ వేసుకొని ఆ సిల్వర్ కలర్ అవుట్‌లైన్ అనేది అది వైట్ ఉంటది కదా! దానివల్ల ఆ లుక్ అనేది బాగా అనిపిస్తది. చూసారు కదా! ఇలా కింద సైడ్ సర్కిల్‌కి ఇలా మనం లెటర్స్ అనేటివి ఒకటి స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ నేమ్ అనేది చాలా పెద్దగుంది అని అనిపిస్తే నిక్ నేమ్ పెట్టేసుకుంటారు కదండీ రెగ్యులర్‌గా. లేదంటే హ్యాపీ బర్త్‌డే కూడా ఇలాగే మనం రెడీ చేసుకోవచ్చు. అంటే హెచ్ఏపీపీవై ఇవన్నీ పెట్టేసుకొని ఇలా హ్యాంగర్స్ టైప్ లాగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను బెలూన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీ. ఒకవేళ బర్త్‌డే అనేది అమ్మాయిలదైతే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్‌లో. ఈ బెలూన్స్ ప్లేస్‌లో ఫ్లవర్స్ పెట్టుకుంటే కూడా బాగుంటది. ఇంకా అబ్బాయి కాబట్టి నేను బెలూన్స్ అలా ట్రై చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఒక్క షీట్ కలర్ షీట్ వచ్చేసి నార్మల్‌గా అయితే 2 రూపీసే ఉంటది. ఇలాంటివి నేను ఒక 3-4 చేసుకుంటున్నాను. కలర్స్. ఒక్క షీట్‌లో 2 బెలూన్స్ వస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ గోడ అనేది పెద్దగా ఉంటే మనం పెద్దగా ఒకటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నంత వరకైతే ఒక్కొక్క షీట్‌లో 2 బెలూన్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇలా నేను ఒక 3-4 కలర్స్ తీసుకుంటున్నాను.
చూసారు కదా, ఒకదానికొకటి కొంచెం దగ్గర మరీ దగ్గర లేని కలర్స్ తీసుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా. ఫొటోస్ అనేది లుక్ వస్తుంది అన్నట్టు. చూసారు కదా, నేను ఇప్పుడు గ్రీన్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం లేని కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక డార్క్ కలర్, ఇప్పుడు మనం అక్కడ ఏ లెటర్స్ తీసుకున్నామో అదే కలర్ది కిందిది ఏంటంటే గిఫ్ట్ బాక్స్ టైప్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ వైలెట్ కలర్ది చూసాం కదా, దీనికి నేను ఒక గిఫ్ట్ బాక్స్ టైప్లో, అది ఓల్డ్ది హ్యాపీ బర్త్డేది ఉండింది ఒకటి, అది సిల్వర్ది వేస్తున్నాను. లేకపోతే మీరు వైట్దైనా వేసుకోండి, పర్వాలేదు. కాకపోతే ఒక గిఫ్ట్ బాక్స్ టైప్లో దాన్ని క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు. అది ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా దాన్ని స్టిక్ చేసేసుకోండి. ఒక గిఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుందో దానిలాగా మీకు నచ్చితే. ఒకవేళ ఇప్పుడు ఫ్లవర్స్ అన్నాను కదా, ఆ ఫ్లవర్స్ ప్లేస్లో అయితే కింద బొకేలాగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనము గోడకి ఎలా అతికించాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్ని ఇక్కడ కింద నార్మల్గా ఇప్పుడు ఫ్లోర్ పైన పెట్టేసుకొని ఫెవికాల్ పెట్టి అతికించేసుకోండి. ఇప్పుడు నేను బెలూన్స్ అంటున్నాను కాబట్టి దానికి దారాల టైప్లో ఒక సన్నగా కట్ చేసేసుకొని నార్మల్ పేపర్స్ని స్టిక్ చేసేసుకుంటున్నాను ఫెవికాల్తో. ఇలా ముందు కింద పెట్టేసుకొని, ఫ్లోర్లో పెట్టేసుకొని మనం ఇలా సెట్ చేసుకుంటే గోడకు అతికించేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు. లేకపోతే అక్కడ అన్ని ఎక్కువ ఫెవికాల్ అనేది అంతా అతికించాల్సి వస్తుంది. ఇలా అతికించిన తర్వాత మనం ఒక చిన్న ప్లాస్టర్తో గోడకు అతికించేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇది హ్యాట్ బాబు గురించి కాదండి, జస్ట్ వాళ్ళ బర్త్డే నెంబర్ అనేసి ఉంటుంది కదా, నార్మల్గా 5th బర్త్డేనా 3rd బర్త్డేనా 1st బర్త్డేనా ఇలా ఉంటుంది కదా, దానికోసం ఒక క్యాప్ చేసి దానికి అతికించడానికి. నార్మల్గా క్యాప్ ఎలా ఉంటుందో అలాగే అలా చేసినా పర్వాలేదు, లేదంటే ఇలా టోటల్గా 3D చేసినా పర్వాలేదు, క్యాప్ షేప్లో కట్ చేసినా పర్వాలేదు. నేను ఎలా అంటున్నానంటే, ఇప్పుడు బెలూన్ ఎలా కట్ చేసామో అలా క్యాప్ లాగా చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను ఇలా క్యాప్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసి దానికి ఇప్పుడు నంబర్ చూసారు కదా, 5th బర్త్డే కాబట్టి 5 అనేది నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దానికి అతికించేస్తున్నాను. అంటే 5th బర్త్డే అని తెలియడానికి అంతే. లేదంటే నార్మల్గా మీరు 5 అని పేపర్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ చూసారు కదా, ఇలా ప్లాస్టర్ని అతికించుకున్న దాన్ని మనం గోడకి పెట్టేసుకోవడమేనండి. అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూసేయండి. చూసారు కదా, నీట్గా తక్కువ టైంలో రెగ్యులర్గా ఉండే బెలూన్ డెకరేషన్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి చేస్తే బాగుంటుందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.